ఏ మామ మళ్ళొచ్చిన ఈ సండే మా భూపాలపల్లిలో జాబ్ మేళ ఉండే, ఇక పోయి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుదామని చెప్పి మమ్మీ ఇస్త్రీ చేసిన వేసుకొని స్టార్ట్ అవ్వడం అంటే భూపాలపల్లి నుంచి కొంచెం దూరం ఉంది, పుష్ప గ్రాండ్ అని. అక్కడికైతే రీచ్ అయినాక మంది తక్కువనే ఉంటారు కదా మన భూపాలపల్లిలో అనుకున్నా. ఇక్కడికి వచ్చి చూసే వరకు ఫుల్ మంది ఉండే, మండల్ సపరేట్ ఉండే. పోయిన రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి చూసే వరకు లైన్లో మంది బొచ్చడి మంది ఉన్నారు. వీళ్ళందరినీ చూసినాక నాకేమనిపించింది తెలుసా, మనం లైన్లో నిల్చోలే, మెల్లగా కింద మీద లోపలికి వచ్చేవారు మా దోస్తులు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతారు, కొంచెం చదువుకునేటోళ్ళు లేదు. నాకు తెలిసి భూపాలపల్లి పెద్దగా జాబ్ మేళ పడ్డదంటే ఇదే. నేను కొంతమంది వస్తారు అనుకున్నా, కానీ మా భూపాలపల్లినే గింతమంది ఉన్నారంటే తెలంగాణలో ఎంతమంది ఉండాలి, ఇండియా మొత్తంలో ఎంతమంది ఉండాలి. రేపు మళ్ళీ జాబ్ మేళ పెట్టినా ఇంతకన్నా ఎక్కువ మంది వస్తారు, కానీ తగ్గని దగ్గర. ఇక నేను కూడా చిన్న జాబ్ కొట్టిన, దానికి ఫోటో దిగిన ఎమ్మెల్యే సార్తో. మీరు కూడా ఈ జాబ్ మేళకి వస్తే కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఎన్ని కంపెనీలలో జాబ్ వచ్చిందో. అయినా వచ్చిన వాళ్ళకి తెలిసేది కంపెనీల గురించి. ఓకే ఫ్రెండ్స్, రైట్ మరి.